మనం ఇందాక సంస్కారాల గురించి చెప్పుకుంటూ మన మధ్యలో ఒక అధ్యాయం. స్థూల సంస్కారాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి కొబ్బరి తాళ్ళు చెప్పుకున్నాం కదండి, అంత రకంగా ఉంటాయి. మరి సూక్ష్మ సంస్కారాలు ఎలా ఉంటాయి? ట్రైన్ దారాలా. మరి మానసిక సంస్కారాలు ఎలా ఉంటాయి? తల వెంట్రుకలాగా నాజూకుగా ఉంటాయి. ఇవి ఉదాహరణ. అంటే శరీరాలాగా, ప్రపంచంలాగా, భూమికలాగా ఏమన్నా ఇవి 3 రకాల అంటే ఉన్నది ఒకటే, కానీ అవి ఎలాగా స్థూల సంస్కారాలు దట్టంగా ఉన్నవి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏమవుతుందండి, ఈ పరిణామ ప్రక్రియ అంతా చుట్టుకునేది ప్రక్రియ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సంస్కారాలు ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత అది అక్కడితో ఆగిపోతుంది. ఏ ప్రక్రియ అండి? చుట్టుకునే ప్రక్రియ అనేటటువంటిది ఆగిపోతుంది. మరి అక్కడ ఏంటంటే వదులవడము అంటే ఎన్ని కష్ట నష్టాలు భరిస్తామండి. బాబా అన్నారు, అగ్నిగుండం ద్వారా జీవాత్మ ప్రయాణం సాగుతుందా, అలా ఉంటుందండి. ఒక విషవలయంలో ఎంతవరకు చిక్కిపోయింది కదా ఈ పరిణామ ప్రక్రియ అంతా కూడా బయటకు రాలేక, ఇప్పుడు కష్ట సుఖాలు అనే కొలిమి గుండా ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. అనేక రకమైన అనుభవాలు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నా, మరుక్షణం తర్వాత ఏ అనుభవాలు ఉన్నా మనకేమో తెలుసా? లేదు, ఎందుకు? మానసిక శరీరం స్టోర్ రూమ్ లో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి కనుక. ఇందాక వ్యతిరేక సంస్కారాలు అనుకున్నాం కదండి, ఆ వ్యతిరేక సంస్కారాలు ఏమిటి? గత జన్మలో నేను మంచి ఆరోగ్యవంతుడిగా జన్మించి అనేక అనుభవాలు పొందినప్పుడు 80 చెడ్డవి 30 మంచివి అనుకుందామండి. 30:80 గత జన్మలో. అంటే ఇవి మంచి సంస్కారాలు, ఇవి చెడు సంస్కారాలు. బాడీ డ్రాప్ చేసిన తర్వాత స్థూల శరీరం పడిపోతుంది కదండి, ఇంకా 2 ఏముంటాయండి? ఈ తొలి ప్రేరణ దగ్గర మొదలైనటువంటి ఈ 3 శరీరాలు ఈ స్థూలమే పడిపోతూ పొందుతూ వేరుపడుతూ అది ఉన్నటువంటిది స్థూల శరీరంగా చెప్పారు. ఈ 2 ఏమవుతాయట, మొట్టమొదటి మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి ఈ సూక్ష్మము మానసికం కూడా 100% అయిపోతుంది. చూడండి, అంటే మరి ఈ స్థూల శరీరం మానవ జన్మ దగ్గరకు వచ్చేది నెక్స్ట్ ఉన్నతమైన రూపం ఏమైనా ఉందా? మానవ రూపమే కదా ఉన్నతమైంది. అంటే అది కూడా 100% మార్పులు. మానవ జన్మ గొప్పది అంటాం కదండి. సో ఇలాగ స్థూల శరీరం తీసుకున్నా, ఇది ప్రపంచం దగ్గర కాదు, స్థూల శరీరం తీసుకున్నా 100%, సూక్ష్మ శరీరం తీసుకున్నా 100%, మానసిక శరీరం దగ్గర కూడా ఇవన్నీ 3 కూడా ఫుల్ గా డెవలప్ అయి ఉంటాయి. అలాగే చైతన్యం కూడా 100% చైతన్యం. మరి 100 దేనికోసం ఈ పరిణామ ప్రక్రియ అంతా జరిగింది అంటే చైతన్య వికాసం కొరకు, చైతన్య అభివృద్ధి కొరకు, చైతన్యాన్ని పొందడం కోసం అది అవసరమయ్యింది. ఈ ద్వంద్వానుభవాలన్నీ కూడా ఇందులో మరి అనేక అనుభవాలు పొందుతూ చైతన్యం పొందిన తర్వాత మానవ జన్మ దగ్గరకు వచ్చేసరికి ఏమన్నారు బాబా? సంసిద్ధత అన్నారు. అంటే నేను రెడీగా ఉన్నాను. ఎందులో? ఈ 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి కదండి, ఈ 2 ఇంకా ఒకటైపోవాలి. అంటే పూర్తిగా ఇందాక మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి చైతన్యం అలాగే నెమ్మదిగా, ఇది పరమాత్మ ఫుల్గా అనంత చైతన్యం ఉంది, ఇది ఒక్కడి నుంచి బయలుదేరి ఇది మొత్తం పరిణామ ప్రక్రియ అంతా చైతన్యం ఫుల్గా నిండిపోయింది. ఈ 2 ఒకటైపోవాలి కదా. మరి ఎందుకు కాలేదు? మానవ జన్మ ఎంతగానే భగవదైక్యం. ఎందుకంటే ఆత్మ యొక్క చైతన్యం మీద సంస్కారాల యొక్క ముద్ర ఉండడమే అది కారణం. కనుక నేను గత జన్మలో 80 చెడ్డవి 30 మంచివి బాడీ డ్రాప్ చేసేసాను. ఇప్పుడు కొంతకాలం ఆ ఆత్మ ఖాళీగా ఉంటుంది, కానీ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఫుల్గా 100% ఉంది కదా, పరమాత్మ అనుభవం పొందారు. కానీ మరి సూక్ష్మ శరీరం, మానసిక శరీరాలు ఉన్నాయి కదండి, స్థూల శరీరం పడిపోయా. కానీ అప్పుడేమవుతుందట, ఈ వీటిల్లో ఎక్కువ ఏమున్నాయి? చెడు సంస్కారాలు ఉన్నాయి, ప్రబలంగా ఉన్నటువంటివి ఇవి. వ్యతిరేక సంస్కారం అంటే ఏదో కాదండి. గత జన్మలో నేను పేదదానిలా పుట్టంటే ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడిగా, గత జన్మలో బాగా ఆరోగ్యవంతుడిగా అయితే ఈ జన్మలో రోగిగా, గత జన్మలో నేను స్త్రీ అయితే ఇప్పుడు పురుషుడిగా, గత జన్మలో నేను ఇంకేదో పాపినైతే ఇప్పుడు కొంచెం ఇంకా మంచివాడిగా. ఇలాగా భగవంతుడు ఏం చేస్తారట, వ్యతిరేక సంస్కారాల ద్వారా ఇతని ఈ సంస్కారాలను పోగొట్టుకొని తొందరగా తనను చేరుకోవాలనేటటువంటి దీంతో మన
జన్మలు అనేటటువంటివి సాగుతూ ఉంటాయి, పునర్జన్మ ప్రక్రియ కూడా. ఎందుకని ఇలా వ్యతిరేక సంస్కారాల వలన ఈ చుట్టుకోవడం అనే సంస్కారాలు ఉన్నాయి కదండి, చుట్టూ ప్రక్రియ, ఆ ప్రక్రియ వదులవుతుంది అన్నారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు చెప్తున్నాం, బాడీ డ్రాప్ చేస్తే 80 ఉన్నాయి కదండి, అక్కడ కూడా శరీరం లేకపోయినా, స్థూల శరీరం లేకపోయినా కానీ అక్కడ అనుభవాలు ఉంటాయి. ఏంతో అనుభవిస్తుంది, మరి మాధ్యమం ఉండాలని చెప్పుకున్నాం కదా మనం. అంటే యాతనా శరీరం అన్నారు బాబా. అక్కడ క్రియేట్ అవుతుందండి యాతనా శరీరం, అనుభవించడానికి అప్పటికప్పుడు ఒక శరీరం క్రియేట్ అవుతుంది. అప్పుడు 80 కాస్త 70, 60, 50కి వచ్చి ఇంకా 40కి వచ్చాయి అనుకోండి, అంటే ఇంకెంత ఉందండి, 10 ఉన్నాయి. 10 ఉంటే 32 ఈక్వల్ అయిపోతే ఇంకా భగవదైక్యం పొందేస్తా ఉన్నారు. ఈ సంస్కారాలు సమతుల్యం, బ్యాలెన్సింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓన్లీ బాబావే చెప్పారు, ఎక్కడ కూడా ఈ లెక్క కానీ ఇది కానీ అసలు దీనికోసమే అసలు ఎక్కడ లెక్కలేదు. వాసనలు అన్నారు, కర్మలు అన్నారు, మళ్ళీ అందులో రకరకాలు ఏవో చెప్పుకొచ్చారు, కానీ ఈ విధమైనటువంటి ఒక స్పష్టత అనేటటువంటిది లేదు. కానీ ఇంకా దగ్గరగా వచ్చి ఇంకా ఆ బ్యాలెన్సింగ్ సమతులన స్థితి అయిపోతుంది అన్న తరుణం మళ్ళీ వెంటనే ఏం చేస్తుంది, ఆ సోలు ఇంకొక రూపం తీసేస్తుంది. ఇప్పుడు నేను దేంతో వచ్చాను, 30, 40తో వచ్చాను ఈ జన్మకి. అంటే 30 చెడ్డవి, 30 మంచివి, 40 కొన్ని ఏవో చేసి నేను వెంటనే భగవదైక్యం అయిపోవాలి. అక్కడితో సంస్కారాలు బ్యాలెన్స్ అయిపోతాయి కదండి. ఒక 10 రకాల కష్టాలు పడితే 2, 30 అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ జన్మ ఎక్కిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఎవరో ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, నన్ను అంటామని 10 మాటలు ఊరుకోకుండా. అంటే మనం అనగలం కదండి, నేనా నన్ను అంటావా అని అంటాం. అంటే బాబా ఏమన్నారంటే రాయిలా జీవించు అన్నారు, మరణించిన వారి వల్ల జీవించు అన్నారు. మరణించిన వారి వల్ల ఎలా జీవిస్తామండి? అందుకే మానవ మరణము, మానవ జన్మ ఎత్తగానే ఫస్ట్ మానవ మరణంతో మొదలైంది. ఎందుకని మరణించిన వారి వల్ల జీవించాలి. దానికి బాబా ఒక ఉదాహరణ కూడా వాడారండి. ఒక రాయి ఉందంటే మరి రాతిలో పూజించామనుకో, దాన్ని పూజలు పురస్కారాలు పసుపు కుంకుమ అన్ని వేస్తే అదేమన్నా కదలిక ఉంటుందా, అందులో పొంగిపోతుందా? లేదు, నీకు నచ్చలేదు ఆ రాయి, దాని మీద ఉమ్మేసిన బురద వేసిన ఏది వేసినా కానీ అది కూడా కదలదు. అలా నువ్వు చలించకుండా ఉంటే అలా మరణించిన వారి వాళ్ళంటే ఇలా అన్నమాట, రాయి వలే. కానీ మనం ఏం చేస్తాము, ఎండుటోకట చిన్న గాలి కూడా అక్కర్లేదు దానికి, గలగల ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అలా మనం ఏం చేస్తామంట, ఎండుటోకట అంటే తక్కువ సంస్కారాలతో వస్తాం మనం, అవి అనుభవిస్తే వెళ్ళిపోతాం. కానీ జన్మలో యాడ్ చేస్తాం. కనుక మానవ జన్మలో అంటే ఈ పునర్జన్మ ప్రక్రియలో జరిగింది ఏంటంటే వదులవడము. యాడవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి, యాడవుతుంటాయి, ఖర్చు అవుతాయి, కొంచెం అవుతాయి. ఎవరైతే అంతర్ముఖము అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అనేటటువంటి భగవంతుడి పట్ల ప్రీతి కలిగి ఉంటారో వాళ్ళకి జర్నీ ఏమవుతుందంటే దాన్ని అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ అంటారు. అంటే ఎక్కువ భగవంతుడి వైపు మన మనసు మొగ్గు చూపుతూ ఉంటుందన్నమాట. అది అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ. అంటే మనం సెంటర్కి వెళ్ళకుండా, బాబాను చూడకుండా, బాబా నామాన్ని స్మరించకుండా అసలు ఉండలేమన్నమాట. అటువంటిది ఇది దీన్నే. ఇంకా దాని గాఢమైతే ఏమవుతుందంటే ఈ ఎర్రటి సంస్కారాలు ఏమవుతుంది, స్థూల సంస్కారాలు అనుకున్నాం కదా, ఈ సంస్కారాలు కాస్త దట్టమైన సంస్కారాలు అన్నీ కూడా ఏమవుతుంది, అనేక అనుభవాల ద్వారా నన్ను ఇవన్నీ కూడా కొంచెం పలచన అవుతాయి. ఆ దట్టంగా ఉన్న సంస్కారాలు పలచన అయితేనే దాన్ని ఏమన్నారు అంటే దట్టమైనవి రూపాంతరం చెందే కదా సూక్ష్మ సంస్కారాలు అన్నారు. సూక్ష్మ సంస్కారాలు సపరేట్గా ఉండవు, ఒకే రకమైన సంస్కారాలు. అవి కాస్త పలచన అవగానే వాటిని సూక్ష్మ, మరింత పలచన అయ్యాయి అనుకోండి అవి మానసిక సంస్కారాలు. ఇంకా మొత్తం సంస్కారాలు నెమ్మదిగా అంటే మానసిక సంస్కారం ఉదాహరణ చెప్పుకున్నా కానీ తల వెంట్రుక అంత నాజూకుగా ఏదో ఉన్నాయా లేవా అన్నట్టుగా అది. అప్పుడు తర్వాత మొత్తం పోతే భాగవత అనుభవం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా వ్యతిరేక సంస్కారాలు అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉందని కిందకి అబిట్టు ఇప్పుడు కూడా కవర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భూమికలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ ఇక్కడ ఉంది కదండి. ఇప్పుడు మన జీవాత్మ అంటే తెలుసుకున్నాం, ఎవరండి, మనం ఒక్కనే కాదు, రాయి కూడా జీవాత్మే. మొత్తం ఖనిజంగా ఉన్నది జీవాత్మే, వృక్షంగా ఉన్నది జీవాత్మే. జీవాత్మ ప్రయాణం ఎక్కడ, తొలి ప్రాణంలో ఇనీషియల్ అర్జీ దగ్గర అక్కడ మొదలైంది. ఇన్నిగా అయింది కదండి
ఇన్ని రూపాలు పొందింది కదండి. కనుక ఇది జీవాత్మే. అన్ని ఈ వృక్షం తాలూకుది, ఇక ఈ ఏంటి ఖనిజం తాలూకుది, లోహం తాలూకుది, ఇవన్నీ కూడా జీవాత్మలే. కాకపోతే వాటిలో ఆ జీవం ఉన్నట్టుగా మనకు తెలియదు. కనుక జీవాత్మలన్నీ కూడా ఎటువైపు ప్రయాణం చేస్తాయి? భగవంతుడి వైపే. బాబా అన్నారు, నీవు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటితో కలిపి ప్రయాణం చేయవలసి ఉంటుంది అంటే. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మొక్కను చూసాం అనుకోండి, ఓహో నేను ఒకప్పుడు ఆ విధంగా జీవించి ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఆ జీవాత్మే, నా తోటి జీవాత్మ ఇప్పుడు అక్కడ ఉందన్నమాట. మనం పోయినాడు ఒకప్పుడు చేరుకుంటున్నాను, కానీ మనకి ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. దేన్ని కూడా ఇలాగ మనం దూషణ చేయడం కానీ, లేదా కాలుతో ఇలా అనడం కానీ, దాన్ని గిరవాట ఇలా వేయడం కానీ, అమర్యాదగా ప్రవర్తన అనేటటువంటి పోయి ఒక ప్రేమ కలుగుతుంది. అందుకే బాబా అన్నారు, ఎవరైతే పూర్తిగా గాడ్ స్పీక్స్ చదువుకొని దాన్ని జీర్ణం చేసుకొని అలా జీవిస్తారో వాళ్ళలో ప్రేమ స్థాయిలు పెరిగిపోతాయి అన్నారండి బాబా. అందుకు ఒక ఉదాహరణ చెప్పారు తోట నాగేశ్వర గారు. ఏంటంటే చూడండి, ముందు మీరు ఇప్పుడు ఈ వెయిట్ తగ్గించే సెంటర్లు ఉంటాయి కదండి, వెయిట్ తగ్గించండి మాకు అన్నప్పుడు ముందు మీరు ఎన్ని కేజీలు సార్? 90 కేజీలు ముందు జాయిన్ అవ్వక ముందు. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఒక సన్నత ఆకారం వేసి ఫోటో తీసి అలా గాడ్ స్పీక్స్ ముందు మనలో ప్రేమ స్థాయి ఎంత ఉంది? ఒక 1/2 కేజీ ఉంది అనుకుందాం. తర్వాత 1 కేజీ 2 కేజీలు 3 కేజీ. నువ్వు గాడ్ స్పీక్స్ అంతా చదువుకొని బుర్ర వాచిపోకూడదు, ఉదయం వాచిపోవాలి. అంటే నీ ప్రేమ స్థాయి అంతలా పెరగాలి. ప్రేమించడం అనేటటువంటిది ఇంకా అధికం అవ్వాలి అని చెప్పాలి. ఇదంతా ఎందుకు? ఈ సృష్టి అంతా కూడా అన్నిటితో కలిపి ప్రయాణం చేస్తున్నానా అనేటువంటిది ఇంకా ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేయక్కర్లేదండి. అలా చూస్తే కనబడుతుందండి అది. అయితే ఇక్కడ మనం స్థూల భూమిక, ముందు భూమిక దగ్గరికి వచ్చేసరికి మన ఈ స్థూల శరీరం గల ఆత్మలన్నీ కూడా స్థూల ప్రముఖ మీద ఉన్నట్లే ఇది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సూక్ష్మ భూమిక, ఇందాక మనం ఎక్కడున్నామండి? పునర్జన్మ ప్రక్రియ దాటి అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ. ఎవరైతే మొట్టమొదటి భూమికలో అడుగు పెడతారో అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ స్టార్ట్ అయింది. అతన్ని ఏమన్నారు బాబా? యాత్రికుడు. అతన్ని యాత్రికుడు. నేను యాత్రకి వెళ్ళానండి, ఇంకో రిటర్న్ అయ్యాను కదా, మొత్తం అన్ని అమర్నాథ్ అన్ని మొత్తం అన్ని చేసి వచ్చాను. యాత్రికులు బస్సులో యాత్రికులు వెళ్తున్నారని రాస్తారు. ఎక్కడ భూమికలో అడుగు పెట్టిన యాత్రికుడు, ఎక్కడ బస్సులో ప్రయాణించే యాత్రికుడు, ఎంత లోతైన చూశారు, ఎంత గుప్తమైనటువంటి రహస్యాలండి. అటువంటివి బాబా మనకి చాలా సులువుగా మనకు అందించేస్తారు. ఈ మానవ జన్మలో ఏంటంటే మన మనసు ఏదైనా సులువుగా వస్తే మనకి ఇది చాలా కాస్ట్లీ అనుకుంటాం, చాలా విలువైంది అని చూస్తాం. ఎంతో ప్రేమతో మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పి మనకు అందించడం జరిగింది. కనుక ఆరంభ యాత్రికుడు అన్నారు. ఏది? అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియలు. ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మనకు మనమే క్వశ్చన్ వేసుకున్నాం, నువ్వెవరు అని. ఒక ఉద్యోగానికి బయోడేటా అడుగుతారు కదా, నువ్వెవరు అంటే నా పేరు పలానా, నా తల్లిదండ్రులు ఇది, నేను ఇక్కడ ఉన్నాను, నా అలవాట్లు ఇవే రాస్తాను కదమ్మా. ఇప్పుడు నువ్వెవరు అంటే నేను జీవాత్మనే తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను పరమాత్మని, ఇప్పుడు జీవాత్మగా ఉన్నాను, తర్వాత పరమాత్మలో ఐక్యం కావాల్సి ఉంది. ఇప్పుడు నేను పునర్జన్మ ప్రక్రియ, పరిణామ ప్రక్రియ అనే దాన్ని నేను పూర్తి చేసుకున్నాను. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. పునర్జన్మ ప్రక్రియలో నా జర్నీ సాగుతోంది. నెక్స్ట్ జర్నీ ఏంటి? అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ ఇక్కడ నేను చేయవలసి ఉంది. ఆ విధంగా భగవద్ అనుభవాలను పొందవలసి ఉన్నది అనేటటువంటి చక్కటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఇది అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ మొదలవగానే ఫస్ట్ భూమిక స్టార్ట్ అవుతుందండి. ఇది సూక్ష్మ భూమిక అన్నారు కదా, ఇందులో 3 ఉంటాయి. 1, 2, 3. ఈ ఫస్ట్ది ఏంటంటే నేను సూక్ష్మ భూమిక, ఫస్ట్ది సగం స్థూలం సగం సూక్ష్మం. మొట్టమొదటి భూమిక సగం స్థూలం సగం సూక్ష్మం. ఏంటంటే ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు అసలు బాబా స్థూల భూమిక అని చెప్పిన దాకా మనం స్థూల భూమిక మీద ఉన్నట్టే మనకు తెలియదు. ఏదో భూమి మీద ఉన్నట్టు తెలుసు, కానీ భూమిక అనేటటువంటిది మనకు తెలియదు. సరే, అంటే మన సోల్ ఉండేటటువంటిది అనమాట భూమిక అంటే. దానికి రెసిడెన్స్, మన సోల శరీరానికి ఎలా రెసిడెన్స్, ఈ రూము ఇల్లు ఎలా ఉన్నాయో అలా మన సోలు ఉండేటటువంటిది ప్లేన్ అనమాట, సమతలము అని. సరేనండి. కనుక స్థూలము సూక్ష్మము సగం సగం ఉంటుంది. అది ఎలా తెలుసుకోవచ్చు?
బాబా అన్ని రహస్యాలు చాలా ఇదిగా చెప్పేస్తారండి. ఎక్కడ ఏమి దాచలేదు. ఎందుకని మీరు సజావుగా ఆ ప్రయాణాన్ని నువ్వెవరో తెలుసుకోవాలి. ఏది మనం ఎప్పటి నుంచి అక్కడి నుంచి కూడా మన తొలుగుతో జీవాత్మగా మన ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేనెవరనే ప్రశ్న కొనసాగుతున్నది. కాకపోతే ఇప్పుడు మనం వేసుకోలేదు, కొత్తగా వేసుకుంటాం. కానీ ఇది యుగయుగాలుగా కొనసాగుతూనే ఉంది. ఆ సమాధానాన్ని ఇవ్వాలని, ఈ యొక్క అనంత చైతన్యం ఇందులో ఐక్యం కావాలని నిరంతరం మన లోపల తప్పన. అది అసలు మనం తప్పన పడడం కాదు. భగవంతుడి కోసం మన అమ్మాయికి మూడు సెంటర్కి అసలు వెళ్లకుండా మనం పడడం కాదండి. సత్యము తనలో ఐక్యం చేసుకోవాలని నిరంతరంగా తపన. ఆ తపన మన లోపల తోస్తే ఆ ప్రేరణ చేత మనం ఇలా భగవంతుడు తెలుసుకోవడానికి ఏదో లేసమంత ప్రయత్నం మనం చేసుకున్నాం అన్నమాట. సో మొట్టమొదటి భూమికలో అడుగుపెట్టినప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది, ఆ భూమిక అంటే ఏంటి తెలుసుకున్నాం. మొదటి భూమిక అంటే చూడండి, అలౌకికమైనటువంటి సంగీతం ఈ చెవులతో. అంటే ఇప్పుడు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ ఇవన్నీ 1,00,000 మంది కలిపి మంచి చాలా అద్భుతమైనటువంటివి వాదించినా కానీ ఆ అలౌకిక సంగీతంలో ఇది జస్ట్ లేస మాత్రం అంత అద్భుతంగా ఈ చెవులకి వింటాం. కానీ ఇప్పుడు మనం ఈ చెవులతో ఏం వింటున్నామండి? బాబా కృప వలన కనీసం దైవ నామాన్నో భగవంతుడి మాటలను గాడ్ స్పీక్స్. నేను ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నాను, కానీ నా స్థూల శరీరం వల్ల మైక్ ద్వారా ఆయన మాట్లాడుతాను. అది గాడ్ స్పీక్స్. కనీసం ఇది వినగలుగుతున్నాను కదా ఈ స్థూల చెవులతో, ఈ స్థూల నేత్రాలతో ఆయన రూపాన్ని చూడగలుగుతున్నాను కదా. మళ్ళీ ఆ భాగ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కనుక ఈ చెవులకి అలౌకికమైనటువంటి సంగీతం, ఈ కనులకి అలౌకికమైనటువంటి ప్రకాశం తాలూకు దృశ్యాలు అవి చూడగానే అని మనం మిరుమిట్లు కొలిపేటటువంటి సంబరమాచార్యాలతో మనం లోనయ్యి అక్కడ ఉంటామట. అంత అద్భుతంగా మనకి. అలాగే సువాసనలు, ఇప్పుడు ఏం సువాసనలు కలుగుతాయండి మనకి కాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఇంకంతే. కానీ ఈ సూక్ష్మభూమిలోకి అడుగు పెట్టిన వెంటనే అతనికి ఎటువంటి వాట మంచి సుగంధ పరిమళాలు. అసలు మరి అది ఎక్కడ కూడా మనకి అంటే దివ్యత్వపు సూచనలతో కూడినటువంటి ఇవన్నీ కూడా అటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇది సూక్ష్మ భూమిక మొట్టమొదటి. ఇక రెండవ భూమికలో అడుగు పెట్టారు అనుకోండి, ఇదంతా సూక్ష్మ భూమికలో 1, 2, 3 అనమాట. సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా మూడు ఫస్ట్ 3 ఈ ప్లేన్స్. ఈ సెకండ్ ప్లేన్ దగ్గరకు రాగానే ఏమవుతుందట, దానిలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే పచ్చగా ఉన్న చెట్టుని ఎండేటట్లు చేయగలరు, లేదు ఎండిపోయిన చెట్టుని పచ్చగా చేయగలరు, ఎండిపోయిన నుయ్యిని నీటిని పూర్తిగా నింపివేయగలరు, స్పీడ్గా వేగంగా వెళ్తున్నటువంటి బళ్ళని ఆపివేయగలరు. అంటే ప్రాణశక్తి తన వశంలోకి చూడండి అద్భుతమైనటువంటి. ఇక మూడో ప్లేన్లోకి వెళ్ళినప్పుడు ఏముంటుంది, అదే ఎలా ఉంటుంది చూద్దాం. మూడో ప్లేన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అడ్వాన్స్ ఎలా ఉంటట, ప్రాణశక్తి ఇంకా అతను వశం అయ్యి ఎలా జరుగుతుందంటే అంగవైకల్యం కలవాళ్ళు ఉన్నారనుకోండి, గుడ్డు వారికి చూపునివ్వడం, ఏదైనా ఒక అవయవం లేకపోతే అవయవం ఇవ్వడం. ఇవన్నీ కూడానండి మనం అంటే అంత మనలోనే జరుగుతాయి. మనం ఇంకొక చూసి అబ్బా అని అక్కడ ఉండిపోతాం, మన జర్నీ మళ్ళీ అక్కడ కాస్త ఉండిపోతాం. అందుకే బాబా ఇవన్నీ కూడా దేనికి కూడా నీవు కంగారు పడవలసిన అవసరం కానీ లేదా ఆశ్చర్యపడవలసిన అవసరం కానీ ఈ సృష్టిలోని ఏమీ అవసరం లేదు. ఇది ప్రాసెస్, ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇక 4వ ప్లేన్లోకి వెళ్ళారనుకోండి, ఈ 4వ ప్లేన్ కూడా ఒక చాలా విచిత్రమైనది. ఏంటంటే సూక్ష్మ భూమికకి మానసిక భూమికకి మధ్యలో ఉంటుంది. గడప అన్నారు. దేనికి గడప? మానసిక భూమిక. ఇది ఒక రూమ్ అనుకుందాం. మానసిక భూమిక అంటే ఆ ముందు గడప ఉంది కదండి, అక్కడ మనం నిలబడితే ఏమైంది, 4th ప్లేన్ అనమాట. ఇక్కడ నిజంగానే దైవీ శక్తులు వశమైపోతాయి. ఇంకా అతను చేయరాను, చనిపోయిన అతన్ని కూడా బ్రతికించగలడు. అంటే అతని తాలూకా ప్రాణశక్తి స్థాయి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏంటంటే చూడండి, మాటలు బాగా వచ్చిన పిల్లలు మాట్లాడకుండా ఉండరు, చిన్నపిల్లలు అల్లరి చేయకుండా ఉండరు. సైలెంట్గా అంటే మనం సైలెంట్గా ఉంటామా? అసలు ఆడవాళ్ళు మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడేవాడు ఆడమన్నారా? లేదు. అలాగా ఈ యొక్క 4వ ప్లేన్లో వచ్చినటువంటి శక్తుల్ని దాన్ని వినియోగించకుండా ఉండలేదు. అందుకే బాబా అనేది చాలా ప్రమాదకరమైనటువంటి భూమిక ఇది కనుక అతని శక్తులని దుర్వినియోగపరిస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాట, అంటే వైకుంఠపాల్లో పెద్ద పాము మింగితే మళ్ళీ అక్కడికి ఆ మొట్టమొదటి దగ్గరికి వచ్చినట్లుగా ఇది అనమాట. ఎవరైతే మంచి వాటికే వినియోగిస్తారో ఆ మంచి కూడా చెప్పారండి బాబా,
మంచి అంటే మనం ప్రతిదీ మంచి అనుకుంటామని. దేనికని? ఒక ఎడారిలోని అతను ఏంటంటే ఒక నీళ్ళతో తప్పించిపోతున్నాడు అనుకోండి, నీళ్ళు లేక తప్పించిపోతుంటే అతనికి అక్కడ అతను ఉండి అందించవచ్చు, అప్పటికప్పుడు సృష్టించి ఇవ్వచ్చు. అలాంటిది అనమాట. అంటే ఉదాహరణకి అటువంటిది. అంతే తప్పితే మామూలుగా పవర్స్ని వాడకూడదు అని అన్నారు. ఇదంతా కలిపి సూక్ష్మ భూమిక. ఇప్పుడు మానసిక భూమి దగ్గరికి వచ్చేసరికి 5th ప్లేన్. ఇప్పుడు ఏమేంటి సంస్కారాలు? సూక్ష్మ భూమి దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి సంస్కారాలు అయ్యాయి? మనందరం చెప్పాం, కొబ్బరి తాడులా ఉండేవి కాస్త ట్వైన్ దారంలాగా అయ్యాయి. అంటే బలహీనమయ్యి చక్కగా మెరుగైన సంస్కారాలు అని పిలవచ్చు దాన్ని. అవి సూక్ష్మ సంస్కారాలు. ఇప్పుడు నెక్స్ట్ మానసిక భూమి దగ్గరికి వచ్చేసరికి సంస్కారాలు. అంటే ప్రతి దానికి సంస్కారాలు ఎక్కువ ఉంటుంది. మానసిక భూమి దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి సంస్కారాలు అండి? తల వెంట్రుక లాంటి నాజూకైన సంస్కారాలు. అంటే ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందట? అతను చాలా శుద్ధంగా ఉంటాడు, కొంచెం మనసు ఉంటాడు. ఎందుకు ఇక్కడ మనసు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఆలోచనలు. మనసు అంటే ఏంటండి? ఆలోచనలు, తర్వాత భావాలు, కోరికలు. ఈ మూడిట్లో బాగా ప్రబలంగా ఉండేవి ఏంటండి? కోరికలు. అందుకని మానవ జన్మలు ఎత్తినా కానీ మనల్ని ఏదో ఒక కోరుతూ మనల్ని అక్కడ ఉంచేస్తూ ఉంటాయి. మన మానసిక శరీరంలో ఉంటాయి కదా ఇవన్నీ ఇలాగ. సో మానసిక భూమిలోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే అవతల వారి ఆలోచనల్ని వెంటనే కనిపెట్టే. మన ఆలోచన మనకే తెలియదు, కానీ లోపల ఏదైనా మనం అడగాలనుకున్నా లేకపోతే ఏదైనా ఏదో పెట్టుకొని ఒక దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఈ 5th ప్లేన్ ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళితే అది వెంటనే అతని ఆలోచన చదివేయగలడు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ 6th ప్లేన్ దగ్గరికి వచ్చేసరికి భావాలు, అతని భావం ఏంటో కనిపెడుతుంది. ఇంకా సూక్ష్మం అన్నమాట. ఇక్కడ ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే చూడడము. దేనికోసం చెప్పుకున్నాము? మానసిక ప్రపంచం యొక్క అనుభవాలు అయితే చూడడము మాత్రమే ఉంటుంది. దేనిని చూడము? భగవంతుని చూడడము. ఎలా చూడడము? తదేకంగా చూడడము. ఇది 6th ప్లేన్. ఇది కాస్త అవగానే భగవద్ అనుభవము అనేటటువంటిది 7th ప్లేన్ కి సంబంధించినటువంటి. ఇవన్నీ చెప్తూ బాబా ఇంకా ఫస్ట్ చైతన్య స్థాయిలోనే ఇంకా మనం ఉన్నాం. మొట్టమొదటి చాప్టర్లోనే బంధనాలు, బైండింగ్స్ అని చెప్పారండి. అత్యధిక ఆత్మలు అధిక బంధనాలు కలిగి ఉంటాయి. బైండింగ్స్ అండి అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, రకరకాల బంధనాలు. ప్రతిదీ కూడా అవసరం అనిపిస్తుంది. అవసరము, కోరికలు రెండు ఉంటాయి, కానీ మన కోరికలే అవసరాలుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అనగా కొన్ని ఆత్మలు మాత్రం తక్కువ బంధనాలు కలిగి ఉంటాయి. అంతకంటే మరీ తక్కువ ఆత్మలు ఇంకా స్వల్పమైన బంధనాలు. అతి తక్కువ ఆత్మలు మాత్రమే బంధనాలు లేకుండా ఉంటాయి అన్నమాట. ఏది? స్వస్వరూప. శరీరాల దగ్గరికి వచ్చేసరికి స్వస్వరూపం అని చెప్పుకున్నాం కదండి. అనుభవాల దగ్గరికి వచ్చేసరికి పరమాత్మ అనుభవము. ఏది? ప్రపంచాల దగ్గరికి వచ్చేసరికి. భూమికల దగ్గరికి వచ్చేసరికి విజ్ఞాన్. ఈ 3 దాటినటువంటి తల. మరి అలాగే బంధనాల దగ్గరికి వచ్చేసరికి ఏ బంధనాలు ఉండవు. ఏ బంధనాలు ఉండనటువంటి ఆత్మలు ఎవరండి? 7th ప్లేన్లో ఉన్నటువంటి. సో బాబా ఇదంతా చెప్పి ఇప్పుడు ఎలా లింక్ చేశారంటే మళ్ళీ ఈ 3 ఇది సంస్కారాలు, శరీరాలు, ప్రపంచాలు, భూమికలు. స్థూల సంస్కారాలు కలిగినటువంటి ఆత్మలు స్థూల శరీరం కలిగి స్థూల ప్రపంచాల అనుభవాలు పొందుతూ స్థూల భూమిక మీద ఉంటాయి. ఎన్నిసార్లు చూసారా? అంటే మనసుకి హత్తుకునేలాగా చెప్పినదే చెప్పి. మరి అలాగే సూక్ష్మ సంస్కారాలు తీసుకుందాం. సూక్ష్మ సంస్కారాలు లింక్ చేస్తే ఎలా చెప్పొచ్చండి? సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మలు సూక్ష్మ శరీరం ఎరుకుతూ ఉండి సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాలు పొందుతూ సూక్ష్మ భూమిక మీద ఉంటాయి. మరి అలాగే మానసిక సంస్కారాలు గల ఆత్మలు మానసిక శరీరాన్ని కలిగి ఉండి మానసిక ప్రపంచం యొక్క అనుభవాలు పొందుతూ మానసిక భూమిక మీద ఉంటాయి అని ఈ విధంగా చెప్పుకొస్తూ ఇంకొక రహస్యం. స్థూల ఎరుక గల ఆత్మ ఉందనుకోండి, దానికి మిగతా స్థూల ప్రపంచం కానీ సూక్ష్మ ప్రపంచం ఎరుక ఉండదు. అలాగే స్వస్వరూపం యొక్క ఎరుక కూడా ఉండదు. అంటే ఏదో ఒక్కటే. ఇప్పుడు మనం స్థూలం ఉంది, నాలో మరి సూక్ష్మ శరీరం ఉందని తెలుసుకున్నాను బాబా చెప్తే, కానీ దాని ఎరుక ఉందో ఎలా ఉందో తెలియదు కదా. ఏదో శ్వాస అంటే అదంతా ఆడుతుంది, దానిపైన ఎప్పుడో ఇలా ఉందని అనుకుంటున్నాను.
అలాగే ఈ సూక్ష్మ ప్రపంచం, ఈ సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మ ఉందనుకోండి, ఉండేదానికి మిగతాది స్థూలమో తెలియదు, మానసికమో తెలియదు, ఈ స్వస్వరూపం యొక్క ఎరుక తెలియదు. ఏదో ఒకదానిని మాత్రమే ఉంటుంది. ఇలా చెప్పుకుంటున్నాండి. ఇప్పుడు మనం అంతర్ముఖ ప్రయాణము, భాగవత అనుభవము. అయితే బాబా అంటారు చైతన్యం ఇక్కడ చాలా అతి ప్రధానమైనటువంటిది. చైతన్యం దగ్గరికి వచ్చేసరికి చూడండి, మరి పరిణామ ప్రక్రియలో కదా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. పునర్జన్మ ప్రక్రియ దగ్గరికి వచ్చేసరికి 100% అయింది కదండి. ఆ 100% ఉన్నప్పుడు బాబా ఒక పదం వాడారండి. అదేంటంటే ఫుల్ అండ్ కంప్లీట్. ఫుల్ అండ్ కంప్లీట్ అంటే పూర్తయిపోయింది. ఇంకా చైతన్యం నిండగా ఒక కుండ నిండా నీరు పోసి దాని నుంచి ఇంకొక చుక్క కూడా అవడానికి ఇంక లేదు, ఇంక అవసరం లేదు. దాన్ని ఫుల్ అండ్ కంప్లీట్. చూడండి మన మానవ యొక్క జన్మ విశిష్టత. చైతన్యం ఎలా ఉందట? ఫుల్ అండ్ కంప్లీట్గా ఉందట. అన్ని సంస్కారాలు ఉన్నాయి కదా. మరి ఈ జర్నీ చేసాం అనుకోండి, నెక్స్ట్ మన తర్వాత జర్నీ ఏంటండి? అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ. ఇది చేసిన తర్వాత భగవద్ అనుభవము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందట? ఫుల్ అండ్ మెచ్యూరిటీ అని చెప్పారు. మన ఆ చైతన్యానికి అంటే మెచ్యూరిటీ అనే పదం ఎందుకు వాడారు? సంస్కారాలు లేకుండా ఉంటుంది ఆ చైతన్యం. ఇక్కడికి వచ్చేసరికి భగవద్ అనుభవం సంప్రదాయం దగ్గరికి వచ్చేసరికి ఫుల్ అండ్ మెచ్యూరిటీ అంటే ఏ సంస్కారాలు లేని చైతన్యము అని అర్థం. ఏమిటి చైతన్యం అంటారు ఏంటని మీరు అర్థం చేసుకోవాలి అని ఎవరు అడగలేదు, ఎందుకంటే అంత బాగా అర్థమైంది కాబట్టి. దాన్ని ప్రకాశము. అలాగే మనలో 3 శరీరాలు ఉన్నాయి అన్నారు కదండి. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ రూమ్లో చీకటి చేసాము, చీకటిగా ఉందనుకుందాం, ఊహించాం. అందులో 4 బాల్స్ పెట్టాం. 4 బాల్స్ నల్లగా ఉన్నాయి, బ్లాక్ కలర్. కనిపిస్తా? కనపడదు. ఒక టార్చ్ లైట్ వేసాం అనుకోండి ఒక బాల్ మీద, వేయంగానే ఏమవుతుందండి? ఒకటే కనపడుతుంది. కానీ 3 లేనట్ట ఉన్నాయి కానీ తెలియదు మనకి, ఒకటి మాత్రం. అలాగా మనకి ఈ స్థూల శరీరం మాత్రం యొక్క ఎరుక ఉండడం వల్ల ఇది మాత్రమే నేను, ఇది మాత్రమే మీరు, మిమ్మల్ని చూడగానే పలానా ప్రసాద్ గారు, లేదంటే పలానా లక్ష్మి గారు, ఇలా నేను అనుకుంటున్నాను. అంతేగాని ఇతని యొక్క ఆత్మ ఇప్పుడు నేను లక్ష్మి అని అనుకుంటుంది, ఇతను ఆత్మే అనే స్వరూపం అనేటటువంటి ఎరుక మనకి ఎప్పుడు కలుగుతుంది? ఇటువంటి భగవద్వచనము అనేటటువంటి మాటను మన చెవిని పడి మనం ఎక్కించుకున్నప్పుడు అప్పుడు మనం అలా చూస్తాం. ఎందుకు? అక్కడ ఆత్మ ఉంటేనే రూపాలు ఉన్నాయి. అందుకే బాబా మై విష్ లో ఫిఫ్త్ పాయింట్ చెప్పారు చూడండి. ప్రతి ఒక్కరిలో నేను, ప్రతి దానిలో నేను ఉన్నానని నీవు భావించి వారికి తగినటువంటి సేవ సహాయం చేయను. నీకు ఎలా అండి? వాళ్ళు చూడగానే కోపం వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఆవిడ ఏదో అవమానించారు ఆవిడ, కనుక నేను ఎలా అతను ఉన్నానని నా వల్ల అవతలేదండి. మీరు ప్రయత్నిస్తే అవదు, పాప చెప్తారు అంటే కనుక ప్రతి ఒక్కరు నేను ఉన్నానంటే ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నారు. రూపం లేకపోయినా, రూపం ఉన్నా కూడా ఈ రూపంలో ఆ స్వరూపం ఆత్మే కదా. అసలు ఆత్మ ఉంటేనే మనకు రూపం కనబడుతుంది. రూపం లేకపోయినా ఆత్మ ఉంది. ఎందుకని? ఇక్కడ ఆత్మ అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఏంటంటే అది ఆత్మ శాశ్వతమైనది, అనంతమైనది, రూపము లేనిది. రూపము లేని ఆత్మ సంస్కారాల కారణంగా అనుభవించడానికి గాను రూపం తీసుకుంది. కనుక మనకు ఇప్పుడు అందరిలో నన్ను చూడు, నేను ఉన్నానని భావించి ఎలా ఉన్నానని ఇదిగో ఆత్మస్వరూపుడుగా నాతో పాటుగా భగవదైక్యానికి ప్రయాణం చేస్తున్న అందరం కలిపి సోదరులు అందరూ కూడా ఒక తండ్రి యొక్క బిడ్డలు అని ఈ విధంగా మనకి తెలుస్తూ ఉంటున్నారు. సో ఇప్పుడు అలాగే 2వ బాల్ మీద వేసాం అనుకోండి, స్థూలం కనబడదు ఫస్ట్ది, లైట్ 2వ బాల్ మీద వేస్తే 3వది 4వది కూడా కనబడదు. ఇలాగా ఏ శరీరం యొక్క ఎరుక ఉంటే, ఎరుక అంటే దేని వల్ల కలుగుతుంది? చైతన్యము. చైతన్యం అంటే కాన్షియస్నెస్. దానికి తెలుగులో అర్థం ప్రకాశము అని. ఇప్పుడు నాలో చైతన్యం ఉండబట్టి కన్ను ద్వారా నేను చూస్తున్నాను, కన్ను చూడటం లేదు. చెవి ద్వారా వింటున్నాను, ఎందుకు? ఆ ప్రకాశం నాలో ఉంది కాబట్టి ఆ ప్రకాశమే చూస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నట్టు? ఆత్మే చూస్తుంది. ఇటువంటి ఫీలింగ్స్ మనకి తెలుస్తున్న కొద్దీ ఏమవుతుందండి? అలా మనకి మన ఎఫెక్ట్స్, దాని ఫలితాలు, దాని పర్యవసానాలు, విన్న తాలూకు పర్యవసానాలు, అనుభూతి చెందేటటువంటి పర్యవసానాలు, ఈ అనుభూతిని నేను మాటల్లో పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే 1% నేను పెట్టిన అతనటువంటి హాజరుని మీ ముందు ఉంచినా కానీ నేను చాలా ముందు రాదని. కనుక మనం చెప్తామండి. ఇంకొక విషయం,
అప్పుడు చైతన్యం బాబా అన్నారండి, ఎలా మనం చైతన్యాన్ని అభివృద్ధి చెందింది అనేటప్పుడు ఒక కన్ను బొమ్మను తీసుకోమన్నారు. అంటే కన్ను బాబాయ్ చెప్పారు ఈ ఉదాహరణ. సపోజ్ ఇలా రామని కళ్ళు మూసుకొని ఇవ్వండి. చైతన్యం ఉంది, తొలి ప్రేరణప్పుడు చైతన్యం ఉంది, వాయు రూపంలో చైతన్యం ఉంది, కానీ మనకు అది తెలియదు. ఇప్పుడు కొంచెమే తెలవాలి. కొంచెం అంటే మీకు తెలుసు, కొంచెం చిన్నది రాయి అనుకుందాం. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఖనిజము, అంటే ఒక ఫస్ట్ 10% అనుకుందాం, తర్వాత ఒక 20%, తర్వాత ఒక 30%, తర్వాత వృక్షం, తర్వాత క్రిమి, అలా ఒక 50% వెళ్ళింది. దాని తర్వాత ఇంకొంచెం అలా నెమ్మదిగా అటు పూర్తిగా వికసించినటువంటి చైతన్యం మానవ జన్మ దగ్గరికి వచ్చేసరికి బాగా అర్థం చేస్తుంది. వెరీ నైస్. ఎవరు చెప్పారండి? గాడ్ స్పీక్స్. భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనుషులు చెప్పిందని మనమే అర్థం చేసుకుంటాం అని అనుకుంటాం. అందుకే ఎక్కువ అబద్ధాలు జరుగుతున్నాయి. భగవంతుడు చెప్పిందనే మనం తప్పకుండా అర్థం చేసుకోగలము. అది మనకు ఉండాలి. ఎందుకనంటే బాబా చెప్పారండి, జకారియా అని ఒక బాబా స్వయంగా ఒకరితో చెప్పడం జరిగిందంటండి. 1920 ఆ ప్రాంతంలోని మెహరా కిటికీలో నుంచి విన్నది బాబా ఏం చెప్తున్నారు అని వింటుందన్నమాట. వింటున్నప్పుడు ఇది జరిగిందనమాట. బాబా అన్నారు, అసలు మీరంతా కూడా నేను మానవ శరీరాన్ని ధరించడం వల్ల నన్ను ఏమనుకుంటున్నారు అంటే శ్లోకాలు అని కంఠస్థ పెట్టి చెప్పినటువంటి గురువు అలా అనుకుంటున్నారా ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. జకారియా అని ఒక అతను ఉన్నాడు. అతను మంచి పాపద గల వ్యక్తి, పేరు ప్రతిష్టలు, మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వాడు, బాగా అందరికీ తెలుసు ఆ ఊర్లో. అతను ఒకరోజు ఏమైందట, ఇంట్లో కనిపించలేదు. మార్నింగ్ లేవగానే ఈ కుటుంబ సభ్యులందరూ కంగారు పడి గంపబాయి ఎక్కడున్నావు, ఏంటి, ఏమైంది అని చెప్పి, పెద్ద కదా ఊరు పెద్ద మళ్ళీను అని వెతికితే ఎక్కడో ఆ ఊరి మధ్యలో రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద కూర్చున్నాడు అతను. ఏంటి, ఒక అతను ఆ దారి గుండా వెళ్తున్నాడు బండి వేసుకొని, గుర్రంతో వెళుతూ ఉంటే ఇతను మధ్యలో కూర్చుని అన్నాడు, ఏమయ్యా ఇక్కడ కూర్చున్నాడు లేగలేపానంటే, లేదండి తెలవారుతుండగా కళలో నాకు భగవంతుడు కనిపించి, నువ్వు పలానా చోట నువ్వు కూర్చో, నువ్వు కథలకు అక్కడి నుంచి అని చెప్పాడండి. ఇది భగవద్గీత, నేను ఇక్కడి నుంచి కదలను. సరే లేవయ్యా, నీ కళ అది భగవంతుడు ఏదో అంటున్నావు సరే, కానీ అదేదో ఆ ప్రక్క కూర్చోవచ్చు కదా, మధ్యలో కూర్చున్నాం ఏంటి, వెళ్ళడానికి చాలా ఆటంకం, అందరికీ ఇలా చేయకూడదు కదండి. లేదండి మీరేం చెప్తున్నా అక్కడ భగవద్గీత ఏంటి, నేను ఈ స్థలం నుంచి కదలండి, నువ్వు కథలకు అనండి కదలనా. నేను ఎవరో తెలుసా అసలు నీకు, ఇన్ని మాటలు నేను మహారాజుని ఈ ఊరికంతటికి, నేను తలుచుకుంటే ఏమవుతుంది కానీ, లేదండి మీరు ఏమన్నారు, నేను మాత్రం కదలంటాను. చాలా కోపం, ఏంటి నేను అంటుంటే అర్థమని, నీకు చాలా శిక్ష పడుతున్నాను, మీరు ఏం చేసుకోండి, నన్ను ఏదైనా చేసుకోండి, నేను మాత్రం కాదు, నాకు భగవద్గీత ఇంకా నేను భగవంతుడు అంటున్నాడు. సరే చూద్దామని చెప్పేసి ఇతన్ని 2 ముక్కలుగా చేసి తీసేయండి ఇక్కడి నుంచి, కరవాలను తీసుకొచ్చి వచ్చేసి అటు ఇటు బాబాయ్ కథ చెప్పి, కేవలం కళలో భగవద్గీత అయితే అతను ఎంత ప్రేమికుడు, గొప్ప ప్రేమికుడు చూడండి, దాన్ని అలా అమలుపరిచాడు. మరి నేను రక్తమాంసాలతో ఉన్నటువంటి భగవంతుడిని కదా, నేను చెప్పే మాటలకి ఎటువంటి గాడ్ స్పీచ్ చదవండి. మనం నీ ఆజ్ఞ నెరవేరు కాక, నీ ఆజ్ఞ అమలుపరచడానికి తండ్రి ఇదిగో నేను ఉద్యుక్తురాలనే ఉన్నాను, నేను సుఖపడుతున్నాను, నాకు ఆ ఫలాన్ని లేదు, నాకు అవగాహన ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా అవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా బాబా చెప్పినట్లుగా చదవడానికి కొంచెం వీలున్న విధంగా ఈ అవగాహన సదస్సుని మీ ముందు ఉంచడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. రేపు ఇంకా మంచి అంశాలు, ఎందుకంటే ఎంతవరకు విన్నవాళ్ళు ముసుగు కోసం ఇంకా వినలేదు, ఎందుకంటే మన మీద ఉన్న ముసుగు తొలగించుకోవాలి కదా. రేపు కానీ రాకపోతే ఆ ముసుగు అలాగే ఉండిపోతుంది కనుక అందులో 7 మడతల ముసుగు అన్నారు బాబా, ఒక మడత కూడా కాదు. కనుక మీరు ఆ ముసుగు ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిందిగా విన్నవిస్తున్నాను. అంతేకాకుండా బాబా ప్రతి ఒక్కరిలో ఉన్నాననేటటువంటిది మన మనసుకి ఎక్కి మనం ఆ విధంగా జీవించాలి అంటే, మనం ఆ విధంగా మన దృష్టి అటువైపు వెళ్ళాలి అంటే ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అంటే ఒక్కడే ఏ విధంగా ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదండి, పరబ్రహ్మ స్థితిలో నిద్రావస్థలో ఉన్నటువంటి వాడు, మెరుగు రాగానే పరమాత్మ 2 ఒకటే అని బాబా ఎలా చెప్పారో అలా అద్భుతంగా తను 10 స్టేట్స్ రేపు
దాంతో మొదలవబోతుంది. కాబట్టి రేపు దానికి కూడా మీరు అందరూ హాజరయ్యి బాబా యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనమే జై బాబా. బాబా మొదటగా బాబాకి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ పావని గారికి ఈ అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అయితే మనకి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. అదేంటంటే టీడీఎస్ మూర్తి గారు వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే ఆయన కాలం చేశారు. అది 11వ రోజు సందర్భంగా 1వ తారీఖు బుధవారం సింధియాలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ బాబా సహవాసం ఏర్పాటు చేసుకున్నారు కుటుంబ సభ్యులు అందరూ. కాబట్టి ఆ కార్యక్రమానికి మీ అందరూ